ఈ జగత్తులో శ్రేష్టమైన దానం ఏదై ఉంటుంది? సాధారణంగా మనందరం అర్థం చేసుకునేది అన్నదానం, వస్తుదానం లేదా విద్యాదానం అని. కానీ భాగవతంలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో అంటున్నాడు, దండన్యాసః పరం దానం అని. దండం అంటే శిక్షించడం లేదా శాసించడం లేదా అహంకారాన్ని ప్రదర్శించడం, న్యాసః అంటే వదిలిపెట్టడం. దండన్యాసమే శ్రేష్టమైన దానం అంటున్నాడు. శ్రీకృష్ణుని మాటల్లోని సూక్ష్మమైన అర్థాన్ని పరికిద్దాం. లోకంలో ఏ జీవి పైన నేను అధికారాన్ని, క్రోధాన్ని, హింసను, భయాన్ని కానీ ప్రయోగించను, అందరికీ అభయాన్ని ఇస్తాను అని సాధకుడు తీసుకునే నిర్ణయం లేదా అభయ దానమే అన్నిటికంట గొప్పది అని అంటున్నాడు. ఇక్కడ ఇది వస్తుదానం కంటే గొప్పది ఎలా అవుతుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి దండం 3 రకాలు. శారీరక హింస, చేతులతో లేదా ఆయుధాలతో ఇతరులను హింసించడం. వాచిక హింస, కఠినమైన మాటలతో, నిందలతో, అవమానాలతో ఇతరులను హింసించడం. మానసిక హింస, మనసులో ఇతరుల పట్ల క్రోధాన్ని, పగను, ఈర్ష్యని పెంచుకోవడం, వారి చెడు కోరడం. ఈ మానసిక హింస బయటికి ఎవరికి తెలియదు అని అనుకుంటాం, కానీ దాని ప్రభావం ఇతరుల మీద బాగానే పడుతుంది. లోకంలో చాలామంది మాట్లాడేటప్పుడు లేదా వారి పక్కన ఉన్నప్పుడు మనకి ఒక రకమైన అభద్రతా భావం ఉంటుంది. వీరు నన్ను మెచ్చుకుంటున్నారో తిట్టుకుంటున్నారో, నా మీద వీరికి మంచి అభిప్రాయం ఉందో చెడు అభిప్రాయం ఉందో అనే ఆలోచన మనని తొలిచేస్తూ ఉంటుంది. కుటుంబంలో కానీ, బంధువుల మధ్య కానీ, ఆఫీసుల్లో కానీ ఈ అపార్థాలు మన మనసులో కష్టాన్ని కలిగిస్తాయి. మన మనసు ఎప్పుడైతే నిష్కల్మషంగా మారుతుందో అప్పుడు మన చుట్టూ ఒక ప్రశాంత వలయం ఏర్పడుతుంది. మన పక్కన ఉన్నప్పుడు ఎదుట వ్యక్తికి ఎలాంటి డిఫెన్స్ మెకానిజం అవసరం ఉండదు. వారు ప్రశాంతంగా ఉండగలుగుతారు. మన సాన్నిధ్యమే వారికి ఒక పెద్ద విశ్రాంతిని, బలాన్ని ఇస్తుంది. అంటే మనం ఎదుటివారిని జడ్జి చేయకుండా ఉన్నదున్నట్లు వారిని అంగీకరించడం. ఉదాహరణకి మనం మహాత్ముల్ని కలుసుకున్నప్పుడు మనకి తెలియకుండానే మన మనస్సు ప్రశాంతంగా మారుతుంది. వారు మనకేమి డబ్బు, వస్తువులు దానంగా ఇవ్వరు, అయినా వారి దగ్గర నుండి మనం ఒక గొప్ప శక్తిని, ప్రశాంతతని పొంది తిరిగి వస్తాం. దీనికి కారణం ఏంటి? వారందరినీ పరమాత్మ స్వరూపంగా చూస్తారు కనుక వారికి ఎవరి పట్ల పగ, ద్వేషం, శాసించే స్వభావం ఉండదు. వారిలో ఏ కల్మషం ఉండదు. అటువంటి వ్యక్తులను కలిసినప్పుడు మనకి ఒక తెలియని తృప్తి లభిస్తుంది. లౌకిక తాపత్రయాలు, బాధలు, ఆందోళనలు, భయాలు ఇవన్నీ తాత్కాలికంగా సమసిపోతాయి. మన మనస్సులో కూడా మంచిగా మారాలనే సత్సంకల్పం ఉదయిస్తుంది. ఇదే వారు చేసే గొప్ప దానం. అన్నదానం, వస్తుదానం, విద్యాదానం ఇవన్నీ తాత్కాలికమైనవి. కొన్నిసార్లు ఇచ్చేవారికి నేను ఇస్తున్నాననే అహంకారాన్ని, తీసుకునే వారికి హీనభావాన్ని కలిగిస్తాయి. కానీ ఇక్కడ కృష్ణుడు చెప్పిన అభయ దానంలో ఒక వ్యక్తి లోకానికి భయం లేని జీవితాన్ని కానుకగా ఇస్తాడు. తిరువళ్ళవారు అనే తమిళ కవి తిరుక్కురళ్ళలో అంటాడు, నిజమైన చిరునవ్వు, ప్రేమతో నిండిన కళ్ళల్లోని కాంతి, నిష్కపటమైన హృదయంతో ఆహ్లాదకరమైన మాటలు పలకడం ప్రతి మానవుడు ఇవ్వడానికి ప్రయత్నించాల్సిన దాన రూపాలు అని. ఇదే ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పగోరిన విషయం. అంటే ఇక్కడ మనం చేయగలిగినదేంటి? ఇతరులను జడ్జి చేయకుండా ఉన్నదున్నట్లు వారిని అంగీకరించగలగడం, ఇతరులు మన వద్ద కష్టాలు పంచుకున్నప్పుడు ఎగతాళి చేయకుండా, తీర్పు చెప్పకుండా విని నమ్మకమైన ఆసరాగా నిలబడడం, హింసకు గురైన వారికి అండగా నిలబడడం. అంటే ఈ దానం చేయగలగాలంటే మన హృదయం నిష్కల్మషం అవ్వాలి. హృదయం నిష్కల్మషమైనప్పుడే నిజమైన చిరునవ్వు వస్తుంది. నిష్కపట హృదయంతో మాట్లాడే మాటలు ఇతరులకి ఎంతో సాంత్వనాన్ని కలగజేస్తాయి, ఆనందాన్ని కలగజేస్తాయి. అవతలి వారి గురించి మనం మనస్సులో కూడా ఏ విధమైన చెడు అభిప్రాయం కలిగి ఉండనప్పుడు వారు మన వద్ద నిష్కపటంగా కలవగలుగుతారు. ఈ విధంగా కృష్ణుడు చెప్పిన అభయ దానంలో ఒక వ్యక్తి లోకానికి భయం లేని జీవితాన్ని కానుకగా ఇస్తాడు.